సార్ నేను లైవ్లో ఉన్నానండి. హలో. ఏం లేదు సార్, నేను ఒక వార్త చదువుతూ ఉంటే దానికి సంబంధించి మీతో మాట్లాడాలనిపించుండే. ఏంది ఈ వార్త ఏంటంటే హైదరాబాద్లోని ప్రైవేటు హాస్టల్లో ఘటన. పోస్ట్ మార్టం తర్వాత ములుగు జిల్లాకు వెంకటాపురానికి మృతదేహం తరలింపు. ఎంబీఏ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించి ఒక కాంగ్రెస్ లీడర్ కుమారుడు ఈమెను వేధించిండు అన్నది ఒక కారణము. సో అంటే ఈ ఆత్మహత్య చేసుకుంది, ఇబ్బంది పడ్డది, ఈమె ఆత్మహత్యకు గురైంది. ఒకవేళ ఇటువంటి అంటే ఈ కాంగ్రెస్ పార్టీ నాయకుని కుమారుడా లేకపోతే ఇంకోరా కాదు, అసలు వేధిస్తే ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎటువంటి కార్యాచరణ చేస్తే బాగుంటుంది, ఇట్లా ఆత్మహత్య చేసుకోకుండా అంటే మీరు ఏం చెప్తారు ఒక అడ్వకేట్గా? క్రాంతి, యాక్చువల్ గా వాస్తవం చెప్పాలంటే ఈ న్యూస్ నాకు తెలియదు క్రాంతి. ఏదేమైనప్పటికీ ఇప్పుడు నువ్వు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే ఆ అమ్మాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ కారణంగా తను చనిపోయిందన్న విషయాన్ని ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. అండ్ ఆ అబ్బాయి వల్ల వేధింపుల వల్ల చనిపోయిందని చెప్పి నువ్వు చెప్తా ఉన్నావు. అటువంటిది ఏదైనా జరిగితే నేను ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మొన్న కూడా సేమ్ ఇదే ఇన్సిడెంట్ కి సంబంధించి ఆంధ్రాలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అది ట్రోల్స్ చేయడం వల్ల ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుందని చెప్పేసి. ఇటువంటి పరిస్థితులు ఏమన్నా అయితే చట్టాలు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి, తగు చర్య అవి చేపడితే అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం విద్యార్థులు ఉన్నాయి, విద్యార్థి లోకం కూడా గమనించాలి. అండ్ ఇటువంటి పరిస్థితులు ఏమన్నా అయితే ఖచ్చితంగా కాలేజ్ లో చదువుతున్నప్పుడు వాళ్ళ ప్రిన్సిపాల్స్ కానీ లేదంటే కనుక వాళ్ళ పేరెంట్స్ ఇంటిమేట్ చేయాలి. లేదంటే కనుక ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ కాదు, ఇదివరకున్న ప్రభుత్వం కూడా షీ టీమ్స్ అనే ఒక స్పెషల్ డ్రైవ్స్ ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఆ మహిళలకు ఎప్పుడైతే ఇటువంటి అబ్బాయిల ద్వారా కానీ లేకపోతే ఇటువంటి ఈవెన్ ఫ్యామిలీ ఇష్యూస్ లో కూడా వేధిస్తున్నారు, కుటుంబ సభ్యులు వేధిస్తున్నప్పుడు కూడా పోలీసు యంత్రాంగం కూడా పూర్తిగా సహకరిస్తా ఉంది, సపోర్ట్ చేస్తా ఉంది. సో అటువంటప్పుడు ఇమ్మీడియట్ గా మనోవేదన గురయ్యేసి ఆత్మహత్య చేసుకోవడం అయితే సబబు కాదని చెప్పి వీళ్ళకు అయితే నా ఒక మెసేజ్ ఇస్తున్నా. తర్వాత కూడా కాంతి, ఒకవేళ ఈ అమ్మాయి చనిపోవడానికి గల కారణము ఎవరైతే వ్యక్తి అంటున్నారో ఆ వ్యక్తి కాంగ్రెస్ పార్టీయే కాదు, ఎవరైనప్పుడు కూడా ప్రభుత్వం అయితే సహించది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా ఇటువంటి విషయాలలో కూడా సీరియస్ గా చర్య తీసుకుంటా ఉన్నారు. అండ్ ఒకవేళ ఆ కారకులు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇతరేతర ఏ పార్టీ అయినా కూడా ఖచ్చితంగా చట్టాలు ఉన్నాయి, చట్టపరంగా చర్య తీసుకుంటారు. ఆయన మీద ఖచ్చితంగా శిక్ష పడుతుంది. 306 ఐపీసీ కింద అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్ కింద ఎప్పుడు నేరం రుజువు అయితే గనక. సో అందులో భాగంగా నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటువంటి దుర్ఘటనలు పాల్పడద్దు. అండ్ ఒకవేళ జరిగితే కనుక ఖచ్చితంగా చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. దోషులు ఎవరైనా కూడా సహించేది లేదు, శిక్షిస్తారు క్రాంతి. రైట్. అంటే నేను అడిగేది ఏంటంటే ఒకవేళ ఒక వ్యక్తి నుంచి ఒక పర్సన్ ఇబ్బంది ఎదుర్కొంటా ఉంది, లేకపోతే వాళ్ళు చేసేటటువంటి వికృత కార్యకలాపాలకు ఆమె ఇబ్బంది పడతా ఉంది అన్నప్పుడు ఆమె తక్షణమే తీసుకోవాల్సినటువంటి లీగల్గా చర్యలు ఏ విధంగా ఉంటాయి? పోలీస్ స్టేషన్కి ఇప్పుడు చెప్పున్నాను కదా, సేమ్ అదే విషయము. షీ టీమ్స్ కూడా ఇప్పుడు యాక్టివ్ గా డ్రైవ్స్ నిర్వర్తిస్తా ఉన్నారు క్రాంతి. అటువంటి జరిగితే గనక పోలీసులను ఆశ్రయించవచ్చు, పోలీసులకు ఇన్ఫార్మ్ చేయొచ్చు. ఒకవేళ పోలీసులు సహకరించకపోయినా అంటే అధికార పార్టీల సపోర్ట్ ఉండి అండదండలు ఉండి అటువంటి వాళ్ళ పిల్లలు ఎవరైనా ఉన్నారన్నప్పుడు ఖచ్చితంగా న్యాయస్థానాలు ఉన్నాయి, కోర్టుకు కూడా వీళ్ళు వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు. పోలీసులు కేసు రెఫర్ చేసినప్పుడు అంటే తీసుకోవడానికి రిఫ్యూజ్ చేస్తే గనక వీళ్ళు కోర్టును ఆశ్రయించి సంబంధిత మేజిస్ట్రేట్ కోర్టులకు వెళ్ళేసి వాళ్ళు ప్రైవేట్ కంప్లైంట్ రెఫర్ చేయించవచ్చు. లేదంటే కోర్టులు కూడా కాగ్నైజ్ తీసుకొని వాళ్ళు ట్రయల్ కండక్ట్ చేసే అవకాశాలు, నోటీసులు సర్వ్ చేసి ట్రయల్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి క్రాంతి. పోలీస్ యంత్రాంగం మీద నమ్మకం లేకపోతే ఖచ్చితంగా జ్యుడిషియరీ ఉంది, కోర్టును ఆశ్రయించేసి కూడా వీళ్ళు వాళ్ళకు కంప్లైంట్స్ రిజిస్టర్ చేయించేసి కేసు కట్టించి వీళ్ళ మీద చర్య తీసుకునే అవకాశాలు ఉంటాయి క్రాంతి. అంటే ఎవరైనా దోషులు ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడేటటువంటి అవకాశం అయితే ఉంటుంది అని అంటారు మొత్తానికి? 100% ఇటువంటి వాటిలో ఖచ్చితంగా శిక్ష పడుతుంది. ఇటువంటి విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయితే సహించే ప్రసక్తి లేదని చెప్పి తెలియజేస్తాం. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ సార్. ఓకే క్రాంతి, రైట్. మొత్తానికి ఉదయకాంత్ గారు చెప్తున్నటువంటి అంశం కూడా ఏంటి అని అంటే దయచేసి ఇటువంటి నిర్ణయాలకు పాల్పడకుండా మీరు పోలీసు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఎవరైతే ఆ పోలీసుని పరిశోధిస్తుందో అక్కడికి పోయి కంప్లైంట్ చేస్తే కనుక అక్కడ న్యాయం జరగకపోతే ఆ లీడర్ ఎవరైతే కోరుకుంటాడో లేకపోతే ఇంకోరు ఉంటారో వాళ్ళు ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తే కోర్టును ఆశ్రయించేటటువంటి వెసులుబాటు కూడా మనకు రాజ్యాంగం కల్పించింది. దయచేసి గమనించాలి. నేను ఇందాక చెప్పినట్టు ఇది మానేయండి. ఈ ఆత్మహత్యలు సరైన పరిష్కారం కాదు, దయచేసి దీన్ని గుర్తించాలని చెప్పేసి నేను ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నా. సో మనం చదువుకుంటున్నటువంటి వార్త ఏంటి అంటే వెలుగు దినపత్రికలో చదువుతా ఉన్నాం. వెలుగు దినపత్రికలో బీఆర్ఎస్ ఖాళీ, బీజేపీలోకి గులాబీ లీడర్ల క్యూ అని చెప్పేసి చెప్పుకున్నాం కదా. వీళ్ళు వస్తా అంటే వీళ్ళు ఎందుకు తీసుకుంటారు, బుద్ధున్న నాయకులు ఎవరు, బుద్ధి లేని నాయకులు ఎవరు అన్నది ఒకసారి గమనించాల్సినటువంటి అంశం. పెద్దల తీరు మారడం లేదని కొందరు, భవిష్యత్తు కూడా లేదని ఇంకొందరు, లోక్సభ ఎన్నికల నాటికి కారులో
కారుకు చాలామంది కీలక నేతల గుడ్ బై. వరుసపెట్టి సీఎం రేవంత్ను కలిసి వస్తున్నటువంటి గులాబీ ఎమ్మెల్యేలు ముఖ్యులు. గులాబీ ఎమ్మెల్యేలు ఎందుకు కాంగ్రెస్ వైపు చూస్తూ ఉన్నారు, గతంలో బీఆర్ఎస్ పార్టీ వైపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎందుకు చూసిర్రు అన్నది ఒక్కసారి గమనిస్తే అధికారంలో ఉన్నది కాబట్టికే, అధికారంలో ఉన్నది కాబట్టికనే చూసిర్రు, అధికారంలో ఉన్నది కాబట్టికనే వస్తుర్రు. కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమ లేదు, రేవంత్ రెడ్డి మీద ప్రేమ లేదు, రేవంత్ రెడ్డి తిట్టిండు, రేవంత్ రెడ్డి నీళ్ళు తిట్టిర్రు, రేవంత్ రెడ్డిని తూ అన్నారు చీ అన్నారు, రేవంత్ రెడ్డి తూ అన్నాడు చీ అన్నాడు. అయినా కూడా ఇప్పుడు మూతి బాగా అయినది, ఆ పాపాలన్నీ పోయినాయి. వీళ్ళు మంచి నాయకత్వాన్ని బిల్డ్ చేసుకోనికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరుతూ ఉన్నారు. జనాలు అంత పిచ్చోళ్ళ లెక్క కనిపిస్తూ ఉన్నారు మీకు. దయచేసి గమనించండి ప్రజలారా, వీళ్ళు పోతుందంట కూడా వీళ్ళ స్కూళ్ళు, కాలేజీలు, హాస్పిటళ్ళు, వ్యాపార సంస్థలు, ఫ్యాక్టరీలు, పరిశ్రమలు వీటిని కాపాడుకునేందుకు. ఎందుకంటే వాళ్ళు ఏదైనా గింత జరిగి కట్టినా కూడా కూల్చేసిండు కదా మన రేవంత్ రెడ్డి, మల్లారెడ్డిది. సో అటువంటివి జరుగుతాయి అని చెప్పేసి ముందస్తుగా మేము మీతోటే ఉన్నాము, మీకు గప్పుడు తిట్టుకున్నాం కానీ ఇప్పుడు ఏం లేదు అని ఇండికేషన్ ఇచ్చుకొని తప్పించాడు, ఏం లేదు. కేసీఆర్ చెప్పిన ఆరూరి ఆగట్లే, బీఆర్ఎస్లో ఉండనంటే ఉండను అని బీజేపీ వైపు అడుగులు వేస్తున్నా అని చెప్పేసి వార్తా కథనం చూస్తూ ఉన్నాం. కేసీఆర్ అన్న కొడుకు కన్నారావుపై భూకబ్జా కేసు. 38 మంది బీఆర్ఎస్ నేతలపై కూడా కేసు నమోదు చేసిరట. పోలీసుల అదుపులో 5 పరారీ. కన్నారావు కూడా పరారీలో, కన్నారావు మిగతా వాళ్ళు కూడా పరారీలో ఉన్నారు. 150 మంది దొండగులు జేసీబీతో వచ్చి 2 ఎకరాల ల్యాండ్ను కబ్జా చేసి ప్రయత్నించారని బాధితులు ఫిర్యాదు. గుడిసెకు నిప్పంటి పెట్టి ల్యాండ్ టేకర్స్పై దాడి చేశారని చెప్పేసి ఆవేదన చెప్తా ఉన్నారు. అదేవిధంగా అటెంప్ట్ టు మర్డర్ కేసు కూడా ఫైల్ చేసినటువంటి పోలీసులు బెంగళూరులో కన్నారావు ఉన్నట్లుగా గుర్తింపు, త్వరలో అరెస్ట్ అని చెప్పేసి అయితే చూస్తూ ఉన్నాం. ఈయనే కన్నారావు గతంలో కూడా ఈయన పైన భూ కబ్జా చేస్తున్నాడు అని చెప్పేసి, భూ కబ్జాలు చేస్తాడు అని చెప్పేసి కొన్ని ఆరోపణలు ఉన్నాయి. సో మరి కన్నారావు 2 ఎకరాల భూమిని కబ్జా పెట్టే ప్రయత్నంలో మరి అక్కడ ఉన్నటువంటి బాధితుడి ఫిర్యాదు మేరకు ఈయనను అరెస్ట్ చేద్దామని చూస్తే ఈయన బెంగళూరు పోయిండు అని చెప్పేసి వార్తా కథనాంశం మీద చూస్తూ ఉన్నాం.